ఒప్పుకోకపోవడంతో నెక్స్ట్ డే రోజు ఆయనను ముఖ్యమంత్రి నివాసానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కాంగ్రెస్తో పార్టీ కొనసాగుతాననేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కలిగింది. రీజన్స్ చాలా ఉన్నాయి. పోయినటువంటి ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు పైన భరోసా లభించకపోవడము, క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో వారికి లభించాల్సినటువంటి ప్రాధాన్యత లభించకపోవడము, పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడం, పెద్దగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అసహనానికి గురవడము, దాంతోపాటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి లీగల్ ఫైట్ అనర్హత వేటు పడుతుంది అనేటువంటి ఒక ప్రచారం, ఈ అన్ని విషయాలపైన సందిగ్ధతతో ప్రస్తుతం చేరికలకు బ్రేక్ పడింది. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చేరికల విషయంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి కండువాలు కప్పారు. స్వయంగా ఇండ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి కండువాలు కప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఇప్పుడున్నటువంటి సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలంగాణలో. 38 మందిలో 10 మంది పోయారు. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది